హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ రొటీను. ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి ఇంటి ముందు అయితే ఊడ్చుకుంటున్నాను. ఈరోజైతే నేను 6 గంటలకు నిద్ర లేచిన, ఎందుకంటే చలి అంత ఎక్కువగా ఉంది. మీకు నా ముందు వీడియోస్లలో కూడా చెప్పుంటాను కదా, మాది కొంచెం ఎత్తు మీద ఉంటుంది. మా ఇల్లు అనేది గుట్టలాగా ఉంటుంది కదా, ఆ గుట్ట మీద కొంచెం హైట్లో ఉంటుంది. అందువల్ల చలి అయితే ఎక్కువగానే ఉంటుంది. 8:30, 9 వరకు కూడా చల్లగానే ఉంటుంది వాతావరణము. ఇక్కడ వచ్చేసి నేను నైట్ చపాతీలు చికెన్ అయితే చేసిన అంతకు ముందు రోజు. ఇది మండే బ్లాగ్, అంటే సండే రోజు చేసిన. ఇంకా బాసనలు తోమపెట్టుకోవాలి కాబట్టి కర్రీ అన్నం అయితే సపరేట్ వేరే గిన్నెలలో అయితే ఊడ్చిపెట్టుకుంటున్నాను. ఇక్కడ పేపర్ ఎందుకు మార్చిపెట్టుకుంటున్నానంటే, మీకు ముందే నా వీడియోస్ చూసుంటే తెలుస్తుంటుంది. పేపర్ నేను స్టవ్ తుడవడానికి యూజ్ చేస్తాను, నీట్గా క్లీన్ అవుతుంది కాబట్టి. అడకన పేపర్ వేసి ఉంటాం కాబట్టి దానిలో పిండి అయితే ఏం పడలేదు కాబట్టి నీట్గానే ఉంది. అందుకని పక్కకైతే తీసి పెట్టుకుంటున్నాను చపాతీల బాక్స్. ఇంకా గిన్నెలు ఎంత తక్కువ చేసుకుందాం అనుకున్నా సరే, కడిగే టైంకి అవి ఆటోమేటిక్గా ఎక్కువ పడుతూనే ఉంటాయి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నది న్యూ ఇయర్ రోజు, కానీ ఇది తీసింది అంతకంటే ముందు వీడియో కాబట్టి న్యూ ఇయర్ వీడియో కొంచెం లేట్గానే వస్తుంది. పెద్దగా ఏం జరుపుకోలేదు, సింపుల్గానే ఉంటుంది ఆ వీడియో కూడా. నేను ఇంట్లో ఇవన్నీ సర్దుకునేలోపు నల్ల నీళ్ళు అయితే వస్తున్నాయి. బిందెలు తీసుకొచ్చి నీళ్ళు అయితే పడుతున్నాను ఇక్కడ. బిందెలు పట్టిన తర్వాత మా ఇంట్లో ఇంకా మేము ఇల్లు కట్టినప్పటి నుంచి పైప్ అయితే ఉండే, దాంతో ఇప్పుడు ఇంకా అంత దూరం మేము బిందెలతోటి కానీ బకెట్లతోటి కానీ మోయలేం కాబట్టి ఆ పైప్ తోటి బాత్రూమ్ల హౌజులకు అయితే వాటర్ అయితే వేసుకుంటాము. టూ 2026లో మీరైతే ఏ మార్పులు మీ లైఫ్లో చేంజ్ చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేను డెలివరీ అయిన తర్వాత నాకు ఏమంటారు థైరాయిడ్ అయితే ప్రెగ్నెన్సీలోనే వచ్చింది, పాప సెకండ్ ప్రెగ్నెన్సీలో. అది థైరాయిడ్ అయితే ఇప్పుడు తక్కువగానే ఉంది. వెయిట్ లాస్ మీద నా దృష్టి అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నేను వెజిటేబుల్స్లో అయితే అన్నీ తింటా. నాన్ వెజ్లో అయితే కొన్ని భయం అనిపిస్తుంది, అవి తినను. ప్రాబ్లం ఎక్కడుందంటే, నేను ఇంతకుముందుకు డ్యూటీ చేసేదాన్ని, కిలోమీటర్లు నడిచేదాన్ని. ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటున్నాను కదా, దానివల్ల అయితే వెయిట్ అయితే పెరిగిపోయినా. ఆ వెయిట్ అయితే తగ్గించుకోవాలి ఇయర్లో కంపల్సరీ, అందుకైతే ట్రై చేస్తాను. నాన్ వెజ్లో ఇంతకుముందుకు మటన్ తినేదాన్ని, చికెన్ తినేదాన్ని, ఫిష్ తినేదాన్ని, ఎగ్ కూడా తింటా. కానీ ఇప్పుడు ఇంకా మటన్ అయితే తినదలుచుకోలేదు. మేబీ దానివల్ల కూడా వెయిట్ ఎక్కువనే పెరుగుతాము, అందుకని ఇంట్లోకి తేవద్దని అయితే చెప్పిన. ఏదైనా పని ఉంటే మనిషికి ఎట్లా అనిపిస్తుంది అంటే, వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. ఎందుకంటే పని చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఎట్లుంటుందంటే, పని అయిపోయిన తర్వాత ఉన్న ఖాళీ టైం అంతా టీవీ చూస్తూనో ఇంకా నిద్రపోతూనో, దానివల్ల అయితే వెయిట్ అయితే పెరిగిపోతాం కంపల్సరీ. నా విషయానికి వస్తే మాత్రం నేను ఒక వారం రోజులు గట్టిగా ఎక్సర్సైజ్ అయితే చేస్తా, తర్వాత అబ్బా అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ కూడా అంతే, ఒక వారం రోజులు అట్లా గట్టిగా స్ట్రిక్ట్గా ఉండాలి ఫుడ్ విషయంలో కూడా అనుకుంటా. తర్వాత ఫుడ్ మనకిష్టం ఉన్న ఫుడ్ చూస్తే అట్లా కొంచెం తినాలనిపిస్తుంది కదా, ఇంకా అదైతే మళ్ళీ మొదటికైతే వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి 2026లో అట్లా కాకుండా కొంచెం స్ట్రిక్ట్గా అయితే ఉందాం అనుకుంటున్నాను ఫుడ్ విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో. అందుకనే
రెజల్యూషన్స్ అంటారు కదా, వాటిని అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నా రెజల్యూషన్స్ అయితే ఇవి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఇయర్లో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనేది. ఇంకా నా బాడీ విషయానికి వస్తే, అంటే శరీర తత్వం అంటారు కదా, అదైతే నేను చిన్నప్పటి నుంచి లావుగానే ఉన్నా. మరీ ఇంత లావుగా లేను, కానీ కొంచెం బొద్దుగానే ఉంటాను నేను ఫస్ట్ నుంచి. పెళ్ళయి డెలివరీ అయ్యాక ఇంకా వెయిట్ అయితే పెరిగిపోయినా. కనీసం పెళ్ళికి ముందు ఎట్లా ఉన్నానో ఆ వెయిట్ వరకైనా కనీసం వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సండే రోజు మా ఇంటి దగ్గర అందరు అత్తమ్మ వరుస అయ్యేటోళ్ళే ఉంటారు. అయితే ఒక అత్తమ్మ ముళ్ళు వంకాయలు, చిక్కుడుకాయలు అమ్ముతుంటే తీసుకున్నాను ఇంటి ముందలకే వచ్చి. ఎప్పుడు నేను వండలేదు, కనీసం చూడను కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ముళ్ళు వంకాయలు టేస్ట్ కూడా బాగుంటుందంట. కర్రీ వండితే గుత్తి వంకాయ అయితే ఇంకా బాగుంటుందంట ఈ వంకాయలతోటి. ఇప్పుడు గుత్తి వంకాయ చేసేంత టైం లేదు కాబట్టి నార్మల్ కర్రీనే చేసేసుకుందాము. ఈ వంకాయలు ఇంటి దగ్గరనే పండించారు కాబట్టి మందులు అయితే ఏమి వేయరు అనుకుంటున్నాను. అందుకనే పుచ్చులు అయితే బాగున్నాయి. అవన్నీ కట్ చేసి సపరేట్గా తొందర అయితే వంట చేయాలి, లేకపోతే తిడతారు మా వారు. ఎందుకంటే ఆయనకు బాక్స్ పెట్టాలి కాబట్టి. పెళ్ళికి ముందుకు వంట చేయడం అయితే తక్కువనే. ఎప్పుడైనా బిర్యానీలు కానీ పులావ్ రైస్ అట్లా చేసేదాన్ని. కానీ ఇంకా పెళ్ళైన తర్వాత వంట మొత్తం మనమే చేయాలి కాబట్టి వెజిటేబుల్స్ అయితే అన్నీ బాగానే చేస్తాను. కానీ ఎంత మంచిగా చేసినా మా ఆయన అయితే బాగున్నాయని ఎప్పుడు అనడు. బాగానే ఉన్నాయిలే అని అయితే అనేస్తాడు. వంట ఎంత మంచిగా వస్తే అంత మంచిది అని చెప్పి పెళ్ళికి ముందు అంటారు, కానీ అసలు వంట ఎంత మంచిగా వస్తే అంత డేంజర్ అండి. ఎందుకంటే మంచిగా వచ్చింది అనుకోండి వంట, మనకి ఇష్టం వచ్చినట్టు వండుకొని తింటాం కదా, దానివల్ల కూడా వెయిట్ పెరిగిపోతాము. అంతెందుకు మన ఛానల్లోనే నేను చాలా సార్లు అయితే బిర్యానీ రైస్ అని, ప్లెయిన్ బిర్యానీ రైస్ అని, చికెన్ పలావ్ అని, చికెన్ కర్రీ అని ఇట్లా చేస్తూనే ఉన్నా. మీరు కూడా చూసుంటారు కదా. వేరే వాళ్ళకి నా వంట నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా కాబట్టి నా వంట అయితే నాకు నచ్చుతుంది. కొందరికి నచ్చదు కదా వాళ్ళ వంట వాళ్ళకు, కానీ నా వంట నాకు బాగానే నచ్చుతుంది. ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు ఆ రెసిపీని నా మైండ్లో దాని టేస్ట్ అనేది ఫీల్ అవుతా, ఊహించుకుంటా నేను. అందువల్ల మంచిగానే చేస్తా వంట అయితే. కాబట్టి నా వంట నాకు చాలా ఇష్టం. వేరే వాళ్ళ వంటల కంటే నా వంటనే నాకు ఇష్టం. ఇక్కడ వచ్చేసి వంట మొత్తం అయిపోయిన తర్వాత, అంటే కర్రీ రైస్ బాక్స్ పెడదాము, ఉప్మా చేద్దాము మార్నింగ్ టిఫిన్ కానీ అనుకున్నా, కానీ ఇంకా అప్పటిలోపు టైం అయిపోయింది. మా ఆయన అయితే కర్రీ అన్నం, అదే వంకాయ కూర అన్నం అయితే తినేసి వెళ్ళిపోయిండు. ఇంకా తర్వాత మేము వచ్చేసి ఉప్మా అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఉప్మాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉప్మా కొందరు సింపుల్గా చేస్తారు, కానీ నేను కొంచెం తినడానికి నాకు నచ్చదు అని చెప్పేసి మీకు పాత వీడియోలో చెప్పిన కదా, దాన్ని నచ్చే విధంగా అయితే చేసుకుంటాను. ఇప్పుడు అది చూపిస్తాను మీకు దాని రెసిపీ అనేది. ఇక్కడ వచ్చేసి పల్లీలు తెచ్చిండు మా ఆయన సండే రోజు. నేను కొన్ని తీసుకురామంటే ఏదో పావు కిలో అట్లా తెస్తాడు అనుకుంటే మొత్తం కిలో తెచ్చిండు. అర్ధ కిలో కాదు, కిలో తెచ్చిండు. ఇంకా అవన్నీ అయితే ఒక డబ్బాలో పోసి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. యూట్యూబ్లో ఉప్మా రెసిపీస్ డిఫరెంట్గా సెర్చ్ చేస్తే ఇది టమాటా బాత్ అంట దీని పేరు. దీని రెసిపీ నాకు యూట్యూబ్లో చూడకముందుకే తెలుసు, కానీ దాని పేరే తెలియదు. ఇట్లా చేసుకుంటే బాగుంటుందని ప్రయోగం లాగా చేసిన, కానీ దీని పేరు ఆల్రెడీ టమాటా బాత్ అంట. యూట్యూబ్లో అయితే చూసిన. మా అమ్మ అయితే డెలివరీ అయినప్పుడు, మా బన్నీ అప్పుడైతే అమ్మ ఉన్నది, పాప అప్పటికి ఎక్స్పైర్ అయిపోయిండే. అమ్మ ఉన్నప్పుడైతే డెలివరీ అయినప్పుడు ఉప్మానే పెట్టేది, ఉప్మానే తినేదాన్ని అసలు. అందుకనే అంటే ఎట్లా చేసేదంటే ఆమె మిరపకాయ తినొద్దు, టమాటా తినొద్దు. మిరపకాయ తింటేనేమో మోషన్ అవుతుంది, టమాటా తింటేనేమో జలుబు అవుతుంది, అట్లనే ఏమంటారు ఉల్లిగడ్డ తింటే కూడా జలుబు అవుతుంది అన్నట్లు అసలు ఏమి వేయకుండా జీలకర్ర వేసి, ఇంకా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఉప్మా చేసేది. అది బోరు కొట్టి ఇట్లా అయితే ట్రై చేసిన ఒకసారి.
ఇది నచ్చింది నాకు టేస్ట్, అందుకని ఇంకా తర్వాత నుంచి కూడా ఇదే ట్రై చేస్తున్నాను. మంచిగా అనిపించింది నాకు టేస్ట్. కానీ ఈరోజు కొత్తగా ఏంటంటే మన వీడియోలో ఫస్ట్ టైం కొత్తిమీర అయితే వేస్తున్నా, ఇంతకుముందుకు అయితే ఎక్కువయ్యేదాన్ని, ఈరోజే ఫస్ట్ టైము. దగ్గర ఒక 39 వీడియోస్ పెట్టి ఉంటా, అప్లోడ్ చేసి ఉంటా నేను యూట్యూబ్లో. కానీ ఇప్పటికి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏం మాట్లాడాలో అస్సలు అర్థమవుతలేదు, కొంచెం కంగారుగానే అనిపిస్తుంది ఇప్పటికీ. ఇక్కడైతే పల్లీల ఫ్లేవర్ తెలుస్తుంది అని చెప్పేసి నేను ఫస్ట్ ఆయిల్ వేయగానే, ఇంకా ఇంట్లో జీలకర్ర ఆవాలు అయితే లేవు కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసిన తర్వాత అవి మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాతనే మిగతా టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 3 ఒకటేసారి వేస్తా. ఆ తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి, మంచిగా కొంచెం మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఈ రెసిపీ, కానీ ఎవరన్నా ఒక్కరైనా ఉండారా నా వీడియోస్ చూసేటోళ్ళకు ఇట్లా ఉప్మా చేస్తే బాగుంటుందని తెలియని వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను కొంచెం డీటెయిల్గా. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేవి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత అవి కొంచెం ఇవైతే కొంచెం ముదురుగానే ఉన్నాయి, పండుగ లేవు టమాటా, పచ్చిమిర్చి అనేది. అవి కొంచెం మగ్గనీకే ఒకసారి కలుపుకొని సాల్ట్ అన్నిటి మీదకి వచ్చేటట్లు, ఆ తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక 5 to 6 minutes అయితే మగ్గించుకున్నా. ఆ తర్వాత నేనైతే ఉప్మా రవ్వ అనేది ఒక గ్లాస్ సగం తీసుకున్న, గ్లాస్ సగం ఉప్మా రవ్వకి నేను 5 గ్లాసుల వాటర్ అయితే వేసిన. ఎందుకంటే కొంచెం జారుగా ఆ టేస్ట్కి టెక్స్చర్ అనేది కొంచెం మంచిగా మెత్తగా ఉండాలి, పొడిగా ఉన్నట్లు చేస్తే మంచిగా ఉండదు, ఈ టేస్ట్ మంచిగా అనిపించదు. కాబట్టి ఎట్లాగో అది చల్లబడ్డ తర్వాత పొడిగానే తయారవుతుంది కాబట్టి మనము తినేటప్పుడు వేడిగా ఉన్నప్పుడైతే మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువనే వాటర్ అయితే పోసుకున్నాను నేను. పిల్లలు కూడా తింటారు కదా, మంచిగా అరుగుతుంది అని చెప్పేసి కొంచెం మెత్తగా ఉంటే, ఉప్మా అనేది జారుగా ఉంటేనే బాగుంటుందని ఇట్లా అయితే చేస్తున్నాను. ఉప్మా రవ్వ వేసిన తర్వాత మంటను అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes అట్లా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes అట్లా మగ్గించుకున్న తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఉప్మా రవ్వలో కొంతమంది చివరిన మొత్తం స్టవ్ బంద్ చేసిన తర్వాత కొత్తిమీర వేస్తారు కదా, చికెన్లో, మటన్లో, ఉప్మాలో కూడా చాలా వరకు అట్లనే వేస్తారు. కానీ నేను ఇక్కడ దాని ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవరు ఉప్మాలో కొత్తిమీర టేస్ట్ తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉప్మా ఉడుకుతున్నప్పుడే వేసేసిన, ఇంకా చివర్లో వేయాల్సిన అవసరం లేదు. ఇంకా అంతే అండి, వేడి ఉప్మా తయారైన తర్వాత తినేయడమే. ఆ తర్వాత మిగతా పనులు అయితే చూసుకోవాలి. ఇక్కడితో నా వీడియో అయితే ముగిస్తున్నాను, ఎందుకంటే ఇది మార్నింగ్ రొటీన్ కాబట్టి. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఎండ్ అయిందండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. బాయ్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.